తిరుమలగిరి ప్రజల ఐక్యత వడ్డాలి, తిరుమలగిరి ప్రజల ఐక్యత నిర్మించాలి. తిరుమలగిరిలో బల్దీపూర్ వెంటనే నిర్మించాలి. తిరుమలగిరిలో బల్దీపూర్ వెంటనే నిర్మించాలి. తిరుమలగిరిలో బల్దీపూర్ వెంటనే వడ్డిల్లాలి. తిరుమలగిరి మండల పరిసర ప్రాంత ప్రజల ఐక్యత వడ్డిల్లాలి. తిరుమలగిరి గ్రామ ప్రజల ఐక్యత వడ్డిల్లాలి. తిరుమలగిరి గ్రామ ప్రజల ఐక్యత నిర్మించాలి. తిరుమలగిరిలో పసుటి పోరు వెంటనే నిర్మించాలి. తిరుమలగిరిలో పసుటి పోరు వెంటనే వడ్డిల్లాలి. మిత్రపక్షాల ఐక్యత వడ్డిల్లాలి. అగ్రపక్షాల ఐక్యత వడ్డిల్లాలి. తిరుమలగిరి మండల పరిసర ప్రాంత ప్రజల ఐక్యత నిర్మించాలి. తిరుమలగిరిలో పల్దీపో వెంటనే నిర్మించాలి. తిరుమలగిరిలో పల్దీపో వెంటనే. సోదరులారా, ఈ కార్యక్రమాన్ని సభ అధ్యక్షులు ఎస్కే పాషా గారు దీన్ని కొనసాగించవలసిందిగా కోరుతాము. అందరూ అఖిలపక్ష నాయకులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ యొక్క దీక్షకు ఈ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా సరే, లేకపోతే ఈ మండల పరిధిలో ఎక్కడైనా సరే ఈ యొక్క పట్టణం అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇది 4 జిల్లాల కూడలి హద్దులో మధ్యలో ఉన్నది. వ్యాపారం అనేది కూడా బాగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీనికి మనం చాలా రోజుల నుండి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. మొదట్లో మేము ఆగస్టులో స్టార్ట్ చేసినప్పుడు అందరూ పార్టీలకు అతీతంగా అందరు నాయకులు వచ్చారు. తర్వాత మధ్యలో ఏమైందో కొంతమంది నాయకులు వెనుకపోయారు. మేము ఎమ్మెల్యే గారు కూడా, స్థానిక ఎమ్మెల్యే మమ్మల్ని సామయ్య గారు కూడా విజ్ఞప్తి చేసి మేము అడగడం జరిగింది. మాకు మొదటిసారి ఇచ్చింది కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు కాబట్టి అతనికి ఇవ్వడం జరిగింది. కానీ అతను ఎలాంటి రెస్పాన్స్ కానీ మాకు ఇవ్వలేదు. అదేవిధంగా మేము అక్టోబర్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మాకు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపోల అధికారులకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అధికారులు మాకు స్థానికంగా బాగుంటుందని హర్షం వ్యక్తం చేశారు. కానీ గవర్నమెంట్ వాళ్ళు మాత్రం ఒక్కరే అడ్డు తగులుతున్నట్టు మాకు అనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు అధికారులు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. దానికి అనుగుణంగా మనం ఉంటే బాగుంటుందని మా యొక్క సాధన సమితి ద్వారా వేడుకుంటున్నాం. అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ సజ్జనారాయణ కలవడం జరిగింది. ఆ సార్ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. అయితే ఈ మధ్యన అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు మోత్పు అనేది ఒక వాక్యం వాడినట. కాబట్టి అధికారులు చెప్పింది ఏంటంటే మోత్పూర్లో ఉన్నటువంటి వాతావరణం సరిగా లేదని మాకు కొంత సమాచారం ఉన్నది. మినిస్టర్లు కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం కొంచెం పోరాడితే ఈ డిపో అనేది మనకు వస్తుంది. గతంలో కూడా బస్టాండ్ గురించి చాలా ధర్నాలు, రాస్తారోకాలు, లాఠీ చార్జీలు, నిరాదీక్షలు చేయడం జరిగింది ఇదే ఆవరణలో. మరి ఆ రోజు నుండి కూడా మళ్ళీ ఒకసారి గతంలో జరిగిన పొరపాటు కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశం మనకు సరిపోతుందని ఆర్టీసీ అధికారులు కూడా మనకు చెప్పడం జరిగింది. ఇంకా కావాలంటే పక్కనున్న రైతులు కూడా మాకు సానుకూలంగా స్పందించారు.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డిపో అనేది సాధించాలని, దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా మాకు తోడు కావాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు పాత గ్రామంలోనే పెట్టాలని ఈ దీక్షను మేము అనుకున్నాం. కొంతమంది ఎక్స్పోలో పెట్టాలనుకున్నారు. ఎక్కడైతే బాగుంటుందని మేము ఆలోచించి ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆవరం పాత గ్రామం ఉంది కాబట్టి, ఇక్కడ ప్లేస్ కూడా ఇక్కడనే ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మేము ఇక్కడ నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ దీక్షకు ఈ ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. ఈ యొక్క డిపో కోసం ప్రతిరోజు ఇదే విధంగా నిరసన దీక్షలు చేస్తుంటే మనకు బస్ డిపో వచ్చే వరకు కూడా ఇదే విధంగా నిరసన దీక్షలు చేసి ఈ యొక్క బస్ డిపోలు సాధించుకోవడం కోసం అందరం కూడా కృషి చేయాలని కోరుతూ, మరి అందులో భాగంగా మా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము కూడా ఎల్లప్పుడూ ఈ యొక్క డిపో సాధన కోసం మేము సహకరిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈరోజు బస్ డిపో సాధన కమిటీ ఆధ్వర్యంలో సబ్బండ వర్గాల దీక్షా కార్యక్రమాన్ని చేపట్టాం. తిరుమలగిరి వ్యాపార పరంగా దినదినము అభివృద్ధి చెందుతూ, అదేవిధంగా రోజు కొన్ని వేల మంది ప్రయాణం చేస్తున్నటువంటి విద్యాపరంగా కానీ వ్యాపారం పరంగా కానీ అదేవిధంగా అన్ని రకాల ప్రజలు ఈ తిరుమలగిరికి ప్రయాణం చేస్తుంటారు. అందుకోసం ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి తిరుమలగిరిలో బస్ డిపో నిర్మాణం చేసినట్టయితే అనేక మంది ప్రజా ప్రయోజనాల కోసమే కాకుండా ఆర్టీసీ కూడా ఆదాయం మనకూర్చే వనరులు ఇక్కడ ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మన స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు తుంగతుర్తి ఎమ్మెల్యే గారు మోత్కూరునే బస్ డిపో, మోత్కూరు 50 పడకల హాస్పిటల్, మోత్కూరునే జూనియర్ కాలేజీ అంటా ఉన్నాడు. ఎమ్మెల్యే గారు మీకు దయచేసి చెప్తా ఉన్నాం, దాన్ని మీరు మార్చుకొని తిరుమలగిరిలో బస్ డిపో చేసినట్టయితే ఒక తిరుమలగిరే కాదు తుంగతుర్తి ప్రాంతం అంతా డెవలప్మెంట్ అవడానికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియపరుస్తా ఉన్నాం. గత 4 నెలల నుండి ఆర్టీసీ డిపో సాధన కమిటీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు, ప్రజాప్రతినిధులు రావడం, అధికారులు రావడం, అది మెమోరాల ద్వారా కానీ ఏ విధంగా కానీ అనేక మంది అధికారులకు, సంబంధిత అధికారులకు తిరుమలలో బస్ డిపో ఏర్పాటు చేయాలనే విషయాన్ని చెప్పడం జరిగింది. అందుకని సంబంధిత అధికారులు కూడా తక్షణమే స్పందించి తిరుమలగిరిలో బస్ డిపో ఏర్పాటు చేసినట్టయితే అనేక మందికి ఇక్కడ ఉపయోగకరంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా బస్ డిపో సాధన కమిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు